ఏపీల పాత సర్కారోళ్ళు అప్పట్లో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు కొత్త సర్కారోళ్ళు వచ్చినాక ఒకటే రాజధాని అంటుర్రు. అయితే పేరుకు రాజధాని ఒకటే గాని అన్ని దిక్కుల అంతే ఎలుగులో చేస్తామని అంటుర్రు. ఉత్తరాంధ్ర కాడ నుంచి షురు చేస్తే రాయలసీమ దాకా అభివృద్ధిలో అందరికీ పాలిభాగం పంచుతాం. ఎవ్వలేం ఫికర్ చేయొద్దు అన్నట్టు చెప్తుర్రు. ఇగో గట్లనే కర్నూలు జిల్లాలో కొత్తగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసిర్రు. కర్నూలు టౌన్ ని ఒక మంచి టౌన్ గా తయారు చేయాలనేది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సంకల్పం. తప్పకుండా చేస్తాం. అందులో ఒక అడుగు ముందుకేస్తూ ఈ రోజు హైకోర్టు బెంచ్ ని కర్నూలులో పెట్టడానికి ఈ హౌస్ తీర్మానం చేస్తున్నామని కూడా నేను తీసుకుంటూ మరొకసారి మేమిచ్చిన కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటే పూర్తి చేసుకుంటూ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ అమరావతి ఒక్కటే కాదు అన్ని దిక్కుల పబ్లిక్ బాగుపడాలి, అన్ని జిల్లాలు ఎలుగులా కావాలి అన్నట్టు మాట్లాడింది ఏపీ సీఎం సారు. అందుకే కర్నూలు పట్టణంలో హైకోర్టు బెంచ్ పెట్టాలి అని అసెంబ్లీలో అందరు కలిసి తీర్మానం చేసిండ్రు. ఇప్పుడు అమరావతిలో ఉన్న హైకోర్టుకు కేసుల పని మీద వచ్చిపోవాలంటే సీమ పబ్లిక్ కు మస్తు దూరం అవుతున్నదట. రాను పోను దావ ఖర్చుకే తడిసి మోపెడు అవుతున్నదట. అదిగాక సీమలో 8 జిల్లాలున్నాయి. రాష్ట్రంలో 4,95,00,000 మంది ఉంటే అందులో 1,59,00,000 మంది సీమ పబ్లిక్కే ఉన్నారు. మీదికెళ్ళి ఇప్పుడున్న హైకోర్టుకు పోవాలంటే రాయలసీమ జిల్లాలకేంచి బస్సులున్నాయి కానీ అగ్గువల తిరిగే రైళ్లు అయితే లేవు. వైఎస్ఆర్ జిల్లా నుంచి విజయవాడకు ఒక్కటే రైలు ఉన్నదట. మరిగా పంచాదులైతే సీమ పబ్లిక్ వాటిని ఎట్ట తస్ప చేసుకోవాలి, అటు ఇటు తిరగలేక నెరి పడతారు. అందుకే కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలి, అక్కడ కూడా ఓ పెద్ద కోర్టు నడిపియాలి అన్నట్టు ఈగురం చేసిండ్రు సర్కారు వాళ్ళు. కాకపోతే ఎన్ని కేసులు వస్తున్నాయి, అందులో ఎన్ని తస్ప చేస్తున్నారు, ఏ కేసులు ఎన్నెన్ని ఉన్నాయి, గా లెక్కలన్నీ చూస్తారట. హైకోర్టు బెంచ్ పెట్టాలనంటే ఢిల్లీ సార్ల పర్మిషన్లు కూడా కావాలన్నట. మరిగా రాష్ట్ర సర్కారు వాళ్ళు అయితే సై అంటున్నారు. అట్నుంచి పర్మిషన్లు రాగానే ఇక సీమ పంచాదులు సీమల్నే తస్ప చేస్తారా అన్నట్టు. ఇక పండ్లే పని ఎలక్షన్ల టైంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాన్నాం చూడర్రే అంటున్నారు కూటమి లీడర్లు. మరి ఇక పంచాదులు తెంపే పని ఎప్పుడు చాలవుతుందో ఏమో చూడాలి.